గ్వాలియర్ వేదికగా జరిగిన ఫస్ట్ T20 మ్యాచ్లో మన టీమిండియా చరిత్ర తిరగరాసింది. అద్భుతమైన ఆల్రౌండ్ షోతో బంగ్లాదేశ్ టీంను చిత్తుగా ఓడించి ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. ఈ మ్యాచ్లో అయితే మన బౌలర్స్ విజృంభించి బౌలింగ్ చేశారు. దీంతో బంగ్లాదేశ్ టీం 127 రన్స్కి ఆల్అౌట్ అయిపోయింది. అండ్ దెన్ మన వాళ్ళు 128 పరుగుల టార్గెట్ను కేవలం 11.5 ఓవర్స్లోనే చేసి పాడేశారు. సో T20 చరిత్రలో చూసుకుంటే మన టీమిండియాకు 100 కంటే ఎక్కువ పరుగులు చేస్తున్నప్పుడు ఇది అతిపెద్ద విక్టరీ. బాల్స్ రిమైనింగ్ పరంగా చూసుకుంటే మన వాళ్ళు ఈ మ్యాచ్లో మరో 49 బంతులు మిగిలినగా మ్యాచ్ని గెలిచేశారు. దీంతో ఫర్ ది ఫస్ట్ టైం మన టీమిండియా 100 కంటే ఎక్కువ పరుగుల టార్గెట్ను ఇన్ని ఎక్కువ బాల్స్ మిగిలినగా చేయడం జరిగింది. సో నిజంగా విక్టరీ ఒక కమాండబుల్ విక్టరీ. మాట ఎలా డామినేటింగ్గానే ఉంటుందని బల్లగుద్దు చెప్పినట్టు ఆడారు. మెయిన్లీ మన టీమిండియా బౌలర్స్ ఎవరికి బాల్ ఇచ్చినా సరే మేము వికెట్లు తీస్తామన్నట్టు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఎస్పెషల్ హర్షదీప్ సింగ్ అయితే తన ఫామ్ను కంటిన్యూ చేస్తూ ఒక బ్రిలియంట్ స్పెల్ వేశాడు. అంతే అతనికి తోడు మిగతా బౌలర్స్ అందరూ కూడా చాలా చక్కగా బౌలింగ్ చేశారు. సో మన బౌలర్స్ అంతా కలిసికట్టుగా రాణించి బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ ఉక్కిరి బిక్కిరి చేశారు. అండ్ దాన్ని టార్గెట్ చేస్తున్నప్పుడు చూస్తే మన బ్యాట్స్మెన్ శివతాండవమే. మెయిన్లీ హార్దిక్ పాండ్యా పిచ్చి కొట్టాడు. అసలు ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేసిన తీరు చూసుకుంటే ఒక కైండ్ ఆఫ్ మూడ్లో కనిపించాడు. ఎక్కడ కూడా బంగ్లాదేశ్ బౌలర్స్కు ఛాన్స్ అవ్వకుండా గుడ్ బాల్స్ని అయితే ఈజీగా బౌండరీస్ కొట్టాడు. అండ్ దెన్ అతనికి తోడుగా ఆల్మోస్ట్ మిగతా బ్యాట్స్మెన్ అందరూ కూడా మంచి క్యామ్ ఇన్నింగ్స్లు ఆడారు. సో ఓవరాల్గా ఒక ఎక్సలెంట్ ఆల్రౌండ్ షోతో మన టీమిండియా మ్యాచ్ని గెలుచుకుంది. ఏదో ఒక బౌలర్ బాగా రాణించడం చెప్పడానికి లేదు, ఏదో ఒక బ్యాట్స్మెన్ బాగా ఆడడం చెప్పడానికి లేదు. మొత్తం అందరూ కూడా కంట్రిబ్యూట్ చేశారు. దీనివల్ల మన వాళ్ళు బంగ్లాదేశ్ టీంని చాలా డామినేటింగ్ వేలో డిఫీట్ చేయగలిగారు. సో ఈ మ్యాచ్లో అయితే అనుకున్నట్టే మన టీమిండియా టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. అండ్ మన కాంబినేషన్ చూసుకుంటే 3 పేస్ బౌలింగ్ ఆల్రౌండర్స్, 3 స్పిన్నర్స్, అండ్ దాని మిగతా వాళ్ళు స్పెషలిస్ట్ బ్యాటర్స్ అండ్ బౌలర్స్. సో మన టీమిండియా అయితే అనుకున్నట్టే చాలా బౌలింగ్ ఆప్షన్స్తో వెళ్ళింది. బట్ ఒక సర్ప్రైజింగ్ చేంజ్ ఏంటంటే బిష్నోయిని పక్కన పెట్టి వరుణ్ చక్రవర్తిని తీసుకున్నారు. సో ఇదైతే కొంతవరకు అన్ఎక్స్పెక్టెడ్ కాల్. ఎందుకంటే T20 ఫార్మాట్లో బిష్నోయ్ చాలా క్వాలిటీ బౌలర్. మన టీమిండియాకి ఎన్నోసార్లు మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. పై యంగ్స్టర్ కాబట్టి ఫ్యూచర్ కోసం అతన్ని తీసుకుంటారేమో అనుకున్నాం. బట్ వరుణ్ చక్రవర్తికి ఆపర్చునిటీ దొరికింది. అండ్ దెన్ ఆబ్వియస్లీ శివం దూబే ఇంజరీ బయటికి వెళ్ళిపోయాడు కాబట్టి అతని ప్లేస్లో నితీష్ రెడ్డికి డెబ్యూ దొరికింది. అలాగే మనం అనుకున్నట్టే మయాంక్ యాదవ్ కూడా డెబ్యూ చేశాడు. సో ఈ మ్యాచ్లో అయితే 2 యంగ్స్టర్స్ డెబ్యూ చేశారు. దీంతో లక్నో సూపర్ జైంట్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ 2 జట్లు కూడా ఇప్పుడు 2 ప్లేయర్స్ను అన్క్యాప్డ్ ప్లేయర్స్గా రీటైన్ చేసుకోలేరు. ఖచ్చితంగా క్యాప్డ్ ప్లేయర్ కానీ భారీ అమౌంట్ పెట్టి తీసుకోవాలి. ఎనివే మన టీమిండియా బౌలింగ్ స్టార్ట్ చేసిన తర్వాత రెగ్యులర్ ఇంటర్వెల్స్లో బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ అవుట్ చేస్తూనే ఉన్నారు. ముందు పవర్ ప్లేయర్ హర్షదీప్ సింగ్ మరోసారి తన స్పెషాలిటీ చూపించాడు. అద్భుతమైన సీమ్ ప్రజెంటేషన్తో బాల్ని చాలా బాగా స్వింగ్ చేశాడు. అట్ ది సేమ్ టైం యాక్యురసీ, ప్రాపర్ లైన్ అండ్ లెంత్ను హిట్ చేశాడు. దీని అతను వేసిన ఫస్ట్ ఓవర్స్లో కూడా అతనికి వికెట్లు దక్కాయి. అలాగే డెత్ ఓవర్స్లో చూసుకున్నా చాలా బాగా బౌలింగ్ చేశాడు. మెయిన్లీ చివరిలో ముస్తాఫిజుర్ రెహమాన్కి వేసిన యార్కర్ అయితే వేరే లెవెల్. సో హర్షదీప్ సింగ్ అయితే నిజంగా ఒక క్లీన్ స్పెల్ వేశాడు. ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ వెన్నులో వణుకు పుట్టించాడు. పడైనా బంగ్లాదేశ్ టీం ఎర్లీగా 2 వికెట్లు కోల్పోయినా ఆ తర్వాత షాంటో మరియు హృదయ్ వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్న పార్ట్నర్షిప్ స్టార్ట్ అయింది. మెయిన్లీ వరుణ్ చక్రవర్తి తన కంబ్యాక్లో వేసిన ఫస్ట్ ఓవర్లో అంత మంచి రిజల్ట్ రాలేదు. అండ్ దీనికి ఆబ్వియస్ రీజన్ నితీష్ రెడ్డి క్యాచ్ డ్రాప్ కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ క్యాచ్ డ్రాప్ తర్వాత వరుణ్ చక్రవర్తి బౌలింగ్ కాస్త వైబెట్గా కనిపించింది. అదే క్యాచ్ కనుక తీసుకుని ఉంటే ఓవర్లో 15 రన్స్ వచ్చేవి కాదు. బట్ ఎన్నో బంగ్లాదేశ్ టీం యొక్క మొమెంటంను బ్రేక్ చేస్తూ డెబ్యూ బౌలర్ మయాంక్ యాదవ్ అసలు మైండ్ పోయే బౌలింగ్ చేశాడు. నిజంగా తన ఇంటర్నేషనల్ డెబ్యూ మ్యాచ్లో ఫస్ట్ ఓవర్ను మేడిన్ ఓవర్గా వేశాడు. అది కూడా T20 ఫార్మాట్లో, అండ్ అది కూడా పవర్ ప్లేలో 6th ఓవర్లో. సో జనరల్గా పవర్ ప్లేలో 6th ఓవర్ని ఎక్కువ బ్యాట్స్మెన్ టార్గెట్ చేసి రన్స్ కొడుతూ ఉంటారు. బట్ అలాంటి బ్యాట్స్మెన్ హై ప్రొడక్టివ్ ఓవర్ను మయాంక్ యాదవ్ మేడిన్గా వేశాడు. అండ్ దీనివల్ల బంగ్లాదేశ్ టీం యొక్క మొమెంటం కంప్లీట్లీ బ్రేక్ అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళు కోలుకోలేకపోయారు. నెక్స్ట్ ఓవర్లోనే వరుణ్ చక్రవర్తి వచ్చి హృదయ్ అవుట్ చేశాడు. అండ్ దెన్ మయాంక్ యాదవ్ తన సెకండ్ ఓవర్లో మహమ్మద్ ఉల్లా లాంటి ఒక డేంజరస్ బ్యాట్స్మెన్ అవుట్ చేశాడు. సో పవర్ ప్లే తర్వాత అయితే బంగ్లాదేశ్ టీం రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు కోల్పోతూనే ఉంది. మెయిన్లీ ఫస్ట్ ఓవర్లో ఎక్కువ రన్స్ ఇచ్చిన తర్వాత చక్రవర్తి బ్రిలియంట్ కంబ్యాక్ చేశాడు. అసలు తన బౌలింగ్ని పిక్ చేసేందుకు బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ ముప్పు తిప్పలు పడ్డారు. సో చక్రవర్తి అయితే ప్రీవియస్గా 2021 T20 వరల్డ్ కప్లో మన టీమిండియా తరపున ఆడాడు. బట్ అప్పుడైతే చాలా డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి టీం నుంచి బయటకు వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు కంబ్యాక్లో మాత్రం బ్రిలియంట్ స్పెల్ వేశాడు. అండ్ దాని అతనితో పాటు చివరిలో మన ఆల్రౌండర్స్ వాషింగ్టన్ సుందర్ మరియు హార్దిక్ పాండ్యా వీళ్ళిద్దరూ తలో వికెట్ తీసుకున్నారు. మెయిన్లీ మన బౌలర్స్ చేసిన బెస్ట్ థింగ్ ఏంటంటే ఏ బ్యాట్స్మెన్ కూడా సెట్ కానివ్వలేదు. ఒక్క మెహదీ హసన్ మిరాజ్ మాత్రమే 35 పరుగులు చేశాడు. బట్ అతను కూడా చాలా తక్కువ స్ట్రైక్ రేట్ ఆడాడు. ఈవెన్ షాంటో కూడా 27 రన్స్ చేసిన ఎక్కడ కూడా ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ చేయలేకపోయాడు. సో ఫర్ షూర్ మన టీమిండియా బౌలర్స్ యొక్క బౌలింగ్ చాలా క్వాలిటీగా కనిపించింది. హర్షదీప్ సింగ్ 14 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీస్తే వరుణ్ చక్రవర్తి 31 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. అందులో వీళ్ళిద్దరికి తోడు హార్దిక్ పాండ్యా, మయాంక్ యాదవ్ మరియు వాషింగ్టన్ సుందర్ వీళ్ళు ముగ్గురు కూడా తలో వికెట్ తీసుకున్నారు. సో ఓవరాల్గా మన టీమిండియా బౌలర్స్ అయితే మంచి టీమ్ ఎఫర్ట్ పెట్టారు. హర్షదీప్ సింగ్ తన స్వింగ్ బౌలింగ్తో అదరగొడితే ఆ తర్వాత మయాంక్ యాదవ్ ఫైరీ పేస్ బౌలింగ్ చేశాడు. అండ్ వీళ్ళకి తోడు వరుణ్ చక్రవర్తి బౌలింగ్ తిప్పేస్తే మన ఆల్రౌండర్స్ చివరిలో బ్యూటిఫుల్గా బౌలింగ్ చేశారు.
బట్ ఎనిమిది మ్యాచ్లో మన వాళ్ళకి ఏదైనా చిన్న లోపం ఉందా అంటే అది ఫీల్డింగ్ మాత్రమే. కొన్ని మిస్ ఫీల్డ్స్ చేశారు. అలాగే స్టార్టింగ్లో ఎన్కేఆర్ ఒక క్యాచ్ను డ్రాప్ చేశాడు. అండ్ అఫ్కోర్స్ ఒక్కసారి ఫీల్డింగ్ విషయంలో ఎంత బాగా ప్రిపేర్ అయినా ఏదో ఒక ల్యాప్స్ జరుగుతూ ఉంటుంది. బట్ ఇవి కూడా రెక్టిఫై చేసుకోగలిగితే అసలు మన టీమిండియాకు తిరిగి ఉండదు. ఇక చేజ్ విషయానికి వస్తే మన ఓపెనర్స్ చాలా ఘనంగా స్టార్ట్ చేశారు. సంజు శాంసన్ బౌండరీతో స్టార్ట్ చేస్తే అభిషేక్ శర్మ అయితే సిక్సర్ కొట్టాడు. సో ఇద్దరు కేవలం 2 ఓవర్స్లోనే 25 రన్స్ యాడ్ చేసేశారు. బట్ అన్లక్ ఏంటంటే అభిషేక్ శర్మ రన్అట్ లేని సింగిల్ కోసం ప్రయత్నించి తన వికెట్ను కోల్పోయాడు. లేకుంటే ఖచ్చితంగా అతను ఉన్న 3 ఇంకా ఎక్కువ ఫైర్ వర్క్స్ చూసుండేవాళ్ళం. సో అభిషేక్ శర్మ అయితే కేవలం 7 బంతుల్లోనే 16 పరుగులు చేశాడు. బట్ థర్డ్ ఓవర్లో రన్అట్ అయిపోయాడు. బట్ ఎనిమిది అతను అవుట్ అయినా ఫైర్ వర్క్స్ ఎక్కడా తగ్గలేదు. కెప్టెన్ స్కై వచ్చి చిత్తకు కొట్టేశాడు. 14 బంతుల్లోనే 29 పరుగులు చేశాడు. మిగిలిన అతను కొట్టిన 3 సిక్స్లు వేరే లెవెల్. తన ఓన్ స్టైల్లో భలే మ్యానుఫ్యాక్చర్ చేశాడు షాట్స్ని. అండ్ అతను చూసుకుంటే సంజు శాంసన్ అలాంగ్ ది గ్రౌండ్ బ్యూటిఫుల్ టెక్స్ట్ బుక్ షాట్లు ఆడాడు. నిజంగా స్టార్టింగ్లో కొట్టిన స్ట్రైట్ డ్రైవ్ అయితే పిన్ పాయింట్ యాక్యురసీతో కొట్టినట్టు అనిపించింది. సో శాంసన్ కూడా 19 బంతులు 29 పరుగులు చేసి ఒక మంచి డీసెంట్ నాక్ ఆడాడు. బట్ చివరి వరకు ఉండుంటే ఇంకా బాగుండేది. ఒక 50 కొట్టిన అవుట్గా ఉండుంటే ఇంకా వాల్యూ పెరిగే తన ఇన్నింగ్స్కు. మెయిన్లీ సంజు ఎప్పుడైతే సిక్సర్ కోసం ట్రై చేశాడో అప్పుడే అవుట్ అయిపోయాడు. బట్ ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే ఈ ప్లేడ్ ఏ వెరీ డీసెంట్ నాక్. ఇక సూర్య చూసుకున్న రన్ ఆఫ్ ప్లే చాలా షాట్స్ ఆడాడు. అంటే ఇలా షాట్స్ ఆడుతున్నప్పుడు అవుట్ అయిపోయాడు. బట్ వీళ్ళు అవుట్ అయిన తర్వాత హార్దిక్ పాండ్యా నిజంగా అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్. అసలు తన బ్యాటింగ్ చేసిన తీరు చూస్తే వీడియో గేమ్ అన్నట్టు ఉంది. ఎస్పెషల్లీ స్పిన్నర్ వేసిన ఒక షార్ట్ బాల్ని బ్యాక్ ఫిట్ మీద ఉంటే కవర్స్ పై నుండి సిక్సర్ కొట్టాడు. ఆ షాట్ అయితే అరాచకం. అంతే నా తర్వాత చూసుకుంటే ద స్వాగ్ ఆఫ్ హార్దిక్ పాండ్యా ఒక అప్పర్ కట్ కొట్టాడు. అండ్ ఆ షాట్ కొట్టినప్పుడు అతని స్వాగ్ చూడాలి, మామూలుగా లేదు. అసలు బాల్ని చూడకుండా వెనక్కి పంపాడు. అండ్ పంపిన తర్వాత కూడా ఏమవుతుందో చూడకుండా అలా బౌలర్ వంకే చూస్తుండిపోయాడు. సో నిజంగా హార్దిక్ పాండ్యా షాట్ ఆడినప్పుడు చూపించిన స్వాగ్ మరి యాటిట్యూడ్ భలే ఉన్నాయి. మెయిన్లీ స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు అతని బ్యాటింగ్ ఒక డిఫరెంట్ మూడ్లో కనిపించింది. తన ఓన్ జోన్లోకి వెళ్ళి 12 బౌండరీస్ మరియు సిక్సర్లు కొట్టాడు. సో హార్దిక్ అయితే కేవలం 16 బంతులను 39 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. అండ్ అతనితో నితీష్ రెడ్డి కూడా చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. 15 బంతుల్లో 16 పరుగులు చేశాడు. మిగిలిన అతను కొట్టిన ఒకే ఒక 6 చాలా క్లీన్గా ఉంది. బట్ చివరిలో హార్దిక్ పాండ్యా మ్యాచ్ని 6th ఫినిష్ చేశాడు. అండ్ దీని ద్వారా ఒక రికార్డును కూడా క్రియేట్ చేశాడు. అదేంటంటే మన టీమిండియాకు T20 ఫార్మాట్లో మ్యాచ్ని 6తో గెలిపించడం ఇది హార్దిక్ పాండ్యాకి 5వ ప్రీవియస్ అతను మరియు కోహ్లీ 4 సార్లు అలా చేశారు. బట్ ఈ మ్యాచ్లో ఫీట్ ద్వారా హార్దిక్ పాండ్యా విరాట్ కోహ్లీని దాటేశాడు. 5వ సిక్సర్తో మన టీమిండియాకు ఒక T20 మ్యాచ్ని గెలిపించాడు. సో నిజంగా ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా ఒక ఓల్డ్ క్లాస్ ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక బంగ్లాదేశ్ బౌలింగ్ విషయానికి వస్తే కంప్లీట్లీ ఫ్లాట్గా కనిపించింది. ఎక్స్పీరియన్స్ ఉన్న టస్కిన్ అహ్మద్ మరియు ముస్తఫిజుర్ రెహమాన్ వీళ్ళిద్దరూ చాలా ఎక్కువ రన్స్ ఇచ్చారు. మళ్ళీ టస్కిన్ అయితే తను వేసిన ఫస్ట్ ఓవర్ నుండి ధారాళంగా రన్స్ ఇచ్చాడు. అని పిచ్ చూసుకున్న సేమ్ టు సేమ్ 12 ఎకానమీ. సో వాళ్ళ బౌలర్స్లో స్పిన్నర్సే కాస్త ఎకనామికల్గా బౌలింగ్ చేశారు. బట్ పేసర్స్ మాత్రం ఎక్కువ రన్స్ ఇచ్చారు. ఈ మ్యాచ్లో విక్టరీ ద్వారా మన టీమిండియా సిరీస్లో 1-0 తేడాతో లీడ్లోకి వెళ్లారు. అండ్ ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు చూసుకుంటే అద్భుతమైన బౌలింగ్ స్పెల్ వేసిన హర్షదీప్ సింగ్ ఇచ్చారు. సో చూడాలి మరి ఢిల్లీ వేదికగా జరగబోయే 2 T20 మ్యాచ్లో కూడా మన టీమిండియా ఇదే ఫామ్ను కంటిన్యూ చేసి సిరీస్ని సీల్ చేస్తారా లేదనేది.